గత గడిచిన సంవత్సరం అంతా కూడా మా పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున మనందరినీ కూడా ప్రేమించి ఆయన యొక్క జీవాహారంతో పోషిస్తూ ప్రతి అవసరతను ఆయన తీరుస్తూ మరొక సంవత్సరం నూతనంగా మనం అడుగు పెట్టడానికి ఈ సమయం ఆయన మనం ఇచ్చినందుకు, మందిరంలో మనం అందరం కలిసి కూడుకున్నందుకు ఆ తండ్రి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. పోయిన వారం మనం అందరం కూడా కూడుకుని దేవుని కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని సంవత్సరం అంతా కూడా ఆయన కాపాడినందుకు ఆయన చేసిన మేలును పెట్టి మనం అనుభవపూర్వకంగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండేవారు. ఈ సంవత్సరం అనుకోని పరిస్థితుల వల్ల మనం ఆ విధంగా కూడుకోలేకపోయాం. అలాగే మనం నూతనంగా సంవత్సరంలో నూతనంగా మొదటి వారంలో మనం ప్రవేశపెట్టాం కాబట్టి ఆ తండ్రికి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆదివారం మందిరంలో కూడుకుని ఆరాధించాలనేది కాదు, ఆదివారమే మందిరానికి రావాలనేది కాదు. మనం ఎక్కడున్నా ఎలాగున్నా ఏం చేస్తున్నా దేవుడిని ఆరాధించవచ్చు. దేవుడికి ఆరాధన అనేది కానుకలు వేసుకోవడమో భజనలు చేసుకోవడమో పాటలు పాడుకోవడమో అనేది కాదు. ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా దేవునికి మన జీవితాన్ని అర్పించుకుంటామో అది ఆరాధన. ఇష్టపూర్వకంగా ఒక స్త్రీ తన భర్తకు తనగా ఎలా లోబడి జీవిస్తుందో అలాగే ఆ పరలోకపు తండ్రికి క్రైస్తవం అనేవాడు ఇష్టపూర్వకంగా దేవునికి లోబడి ఆ యొక్క దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మనం అనుసరించి మన జీవితంలో నూతన వెలుగు కనపరుచుకుని దేవునికి నూతనంగా మనం కనిపిస్తూ ఉండాలి. నూతనంగా అంటే కొత్త బట్టలు వేసుకుని వారం బట్టలు మార్చుకుని కొత్త బట్టలు కట్టుకుని తల్లడుకుని నీళ్ళ ధైర్యం రావడం కాదు. మన జీవితం, మన అంతరంగ జీవితంలో కొత్త విధానం, కొత్త మార్పు రావాలి. ఈ సంవత్సరం దేవుడు మరొక సంవత్సరం మనకు దయాకిరీటం దయచేసి ఇచ్చాడు. ఆయన దయ లేకపోతే, ఆయన సంకల్పం లేకపోతే ఈరోజు ఈ గడి చూడడం వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ ఆదివారం మందిరానికి కూడుకుందామని ఎదురు చూసి రాయకుండా అనేక మంది ఉన్నారు. ఇంకా మనం సజీవులుగా ఉండి ఆ దేవునితో సావాసం కలిగి సంఘంలో మనం సభ్యులుగా ఉండి సంఘం అంతటినీ కూడా దేవుడు కాచి కాపాడినందుకు మనంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. 45వ కీర్తన పేజీ నంబర్ 484. కీర్తన 11వ వచనం చదవమ్మా. చాలు. ఈ సంవత్సరం ఆయన మనకు దయాకిరీటం ఇచ్చాడు. ఆయన జాడలు వెదజల్లుతున్నవి. అంటే ఆయన రాకడ మనకెంతో సమీపంగా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని రాకడ అనేది మనకు అర్థమవుతుందంటే దేవుడు ముందుగానే చెప్పాడు. సృష్టిలో ఆ యొక్క పరిణామాలు, మనం ఎదుర్కోవాల్సిన సమస్యలు అన్నీ కూడా దేవుడు ముందుగానే అందరికీ చెప్పాడు. కానీ అజ్ఞానంగా మాత్రం 190 మంది ఉంటారు. ఈ ఆదివారం గడిచిపోయింది కదా, మళ్ళీ ఆదివారం కదా దేవుడి మందిలో కూడుకునేది అని. కానీ ప్రతిరోజు కూడా ఎదురు చూపు కలిగి ఉండాలి. దేవుడు లాగా సిద్ధపడి ఉన్నాము అని మనం అనుకున్నప్పుడు మనం ప్రతిరోజు దేవుడి కోసం ఎదురు చూపు కలిగి ఉండాలి. ఆయన జాడ ఎదజల్లుతున్నాయంటే ఆయన రాగడ వస్తుంది అని మనం దాన్ని కనుక్కోవాలి. ఆ కనుక్కునే స్వభావం మనలో ఎక్కువగా ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ కలిగి ఉన్న వాళ్ళకే ఆయన యొక్క రాగడ సూచనలు అర్థమవుతూ ఉంటాయి.
దయానికి దేవుడు దయ లేకుండా ఒక గడి అయినా మనం గడుపుతుందా? ఒక గడి అయినా మనం తప్పించుకోగలమా? కొంతగా మనం అనుకుంటాం, నేను కాబట్టి కష్టపడుతున్నాను, నేను కాబట్టి సంపాదించుకున్నాను, నేను కాబట్టి ఏదో దాదాపు చేస్తున్నానని మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రతి గడిలో కూడా దేవుడు పెట్టిన దయ, దేవుడు పెట్టిన భిక్ష, ప్రతి సమయం కూడా దేవుడు మనకిస్తే దాన్ని బట్టి మనం జీవించామే కానీ, లేకపోతే మన జీవితాలు ఏపాటివో పోయిన ఇదే రోజు మందిరం పూర్తయిన తర్వాత, వాక్యం పూర్తయిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత మనం ఎవరితో వాడడం తెల్లారి సిద్ధపడడానికి మనం తొందరపడుతూ ఇంటికి వెళ్ళాం. కానీ ఏం జరిగింది? దేవుడు దయ కోల్పోతే అలాంటి అనాథాలు అనేక మంది ఎదుర్కోవచ్చు. ఎప్పుడు కూడా ఆ పరలోకపు దయ మన మీద ఉండాలి. ఆయన దయా సంకల్పుడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన దయతో, ఆయన కనికరంతో, ఆయన ప్రేమతో మనం శార్థిస్తూ, మనం ఆదరిస్తూ మరొక సంవత్సరం దయాదేవుడు ఇస్తున్నాడు. ఎందుకు? మనం యథారీతిగా ఉన్నామన్నా కాదే. ఒక జనవరి 1 మారినప్పటికీ మనం కొత్త సంవత్సరం ఎలా అయితే అనుకుంటున్నామో ఆ కొత్త సంవత్సరంలో పాత జీవితాన్ని దానికన్నా కొత్త జీవితంలో మెరుగైన జీవితం మనకు కావాలి. ఆత్మీయంగా దేవుని పట్ల జీవితం కావాలి, సన్నిహితంగా కుటుంబంలో జీవితం కొత్త జీవితం కావాలి. అలాగే లోకంలో, సంఘంలో ప్రతి ఒక్కసారిగా కూడా నూతనంగా దేవుడు ఏర్పరచుకున్న పిల్లలైతే ఇలా ఉంటారని మనం చూసే వాళ్ళు నేర్చుకునేలా ఉండాలి. కొత్తతనం కావాలి. పోయిన సంవత్సరం మనం ఏమి విడిచిపెట్టుకున్నాం, ఈ సంవత్సరం ఏమి నేర్చుకున్నాం అనే దాని గురించి కూడా మనం చెప్పుకునేవాళ్ళం. దేవుడు మరి సంవత్సరం మనం ఎక్కడ దూరం చేయడం తెలియదు. కానీ అది మనం చెప్పుకోవాలంత మాత్రాన మనం దాన్ని విడిచిపెట్టుకున్నట్టు కాదు. మన అంతరంగంలో ఉండాలి. పోయిన సంవత్సరం దీనివల్ల నేను ఎదగాలనుకున్నాను, దాంట్లో ఎదగలేకపోయాను, అందుకనే దేవుడు మరొక సంవత్సరం దయాగ్రేట్ ఇచ్చాడు. కానీ ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా ఆ జీవితం జీవిస్తాను అని ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ లేనప్పుడు మనం ఎన్ని రోజుల మందిలో ఉన్నా, ఎంత వాక్యం ఉన్నా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా అలాగే ఉంటాం. కాబట్టి మనం ఎలా ఉన్నామో ప్రతిసారి కూడా మనం దాన్ని గమనించి ఉండాలి. ప్రతిసారి కూడా మనం దాన్ని తెలుసుకుంటూ ఉండాలి. దాన్ని తెలుసుకున్నప్పుడు దేవుడు మనం ఆయన ధైర్య సంకల్పంలో ఉన్నా ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. ప్రాణాలు కోల్పోకుండా మనం దేవుని యొక్క ప్రేమ కలిగి మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడి కోసం. దేవుడి సంవత్సరం అనేక మందితో తీసుకుపోయాడు, చూసేసాడు ఈ భూమి నుంచి. అలాగా అటువంటిది ఏమీ సంభవించకుండా ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. కాబట్టి దేవుడి విషయంలో మనం ఎలా జీవించాలి? ప్రేమ కలిగి సత్యం చెబుతూ అన్ని విషయంలో యేసుమనే ఎదుగుతూ ఉండాలి. అన్ని విషయాలు, ఒక విషయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొత్త సంవత్సరం కదా అన్నయ్య గారు ఎక్కువ టైం తీసుకుంటారు, నేను తొందరగా ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ 175. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. చాలు. దేవుడు పిల్లలమని, దేవుడు మనకు సంవత్సరం మనం దయాగ్రేటం ఇచ్చాడని, మనం ఆయన దయ సంకల్పం తప్పుడు మనం జీవిస్తున్నామని, ఆయన పెట్టిన భిక్ష మనకి ప్రాణమని అన్నీ మనకు తెలుసు. కైతవం చెప్పుకుంటున్నాం కానీ నిజంగా ప్రేమ కలిగి సత్యం చెప్తూ మనం నిజంగా కొనసాగుతున్నామా? అన్ని విషయాలు, ఒక విషయంలో అన్ని విషయాలు, ఒక స్నేహితులతో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక సంఘంలో కానీ, ఇంకా ఎక్కడైనా సరే, ఏ విషయంలో అయినా సరే నిజంగా మనం ప్రేమ కలిగి ఉన్నామనమైతే సత్యం చెప్తూ తీస్తూ వలే అన్ని విషయాల్లో ఎదుగుదాం. ఈ సంవత్సరం మనం నూతనంగా మనం నేర్చుకుందాం. ఏమో ఒకవేళ అందరం అలా
అనుకున్నాం ఉంటే నేర్చుకున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్రీస్తు వల్ల ఎదిగినటువంటి ఏంటి, యేసుక్రీస్తు ప్రభు ఏ సందర్భంలో ఎలా ఎదిగాడు అన్న దాని గురించి మనం ఎప్పుడు కూడా ఒక విధమైన ఆలోచన కలిగి ఉండాలి. ఒక తోపు వేసుకోవాలి. పక్క యేసు ప్రభు నేను పక్కనే ఉన్నాము, ఈ సందర్భంలో నా ప్రభు ఏం చేశాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అన్న దాని గురించి మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు యేసు అని మనం ప్రేమ కలిగి సత్యం చెప్తూ అన్ని విషయాలు అర్థం. ఏమీ లేకుండా నేను క్రైస్తవులను చెప్తున్నంత మాత్రం మనం క్రైస్తవం ఎవరికి కనిపించదు. అలాగని మనం కనిపించాలని కాదు, నిన్ను చూసి నేర్చుకోవాలి కదా. తెలియని వాళ్ళు దేవుడి గురించి తెలియదు కొంతమందికి, ఆ దేవుడు సత్యమంటే తెలియదు. తెలియని వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి కదా. మనం నేర్చుకోవాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఎదగాలి. పుట్టి పిల్లడు పుట్టింటే మంచం మీద ఎన్ని సంవత్సరాలు మంచం మీద ఉంటే ఆ తల్లికి ఎంత భారం, ఆ తండ్రికి ఎంత భారం. అలాగే దేవుడి పట్ల మనం కూడా, మన పట్ల దేవుడికి కూడా అలాంటి భారం కలిగి ఉంది. మరొక సంవత్సరం దయాకరణ ఎందుకు ఇచ్చాడు, దాన్ని మనం అనుసరిస్తామని, దాన్ని తెలుసుకుని మనం జీవిస్తామని, యథార్థత కలిగి ఆయన పట్ల మనం ఆశ కలిగి ఆయన కోసం పోరాడతామని మరొక సంవత్సరం దయాకరణ ఇచ్చాడు. అన్ని విషయాల్లో దేవుడి పట్ల ఆసక్తి కలిగి మనకు ఎదగాలి. నా స్వార్థం, నా ఇల్లు, నా పిల్లలు, నా పెళ్ళం, నాది నాది అనే స్వామిత కంటే నా ప్రభు కూడా ఉన్నాడు, ఫస్ట్ నా ప్రభు తర్వాత ఇవన్నీ నాకు వచ్చినాయి అని ఆశ కలిగి ఉండాలి. అది ప్రేమ కలిగి యథార్థతగా దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు, యేసు ప్రభుతో సామస్యం కలిగి ఉంటావు, సంఘంతో సామస్యం కలిగి ఉంటావు, ప్రతి విషయంలోనూ సంఘంతో సంభాషణ కలిగి ఉంటావు. అలాంటి సామస్యం కలిగి మనం లేకుండా ఉన్నాము, మనం సశిస్తున్నాం. నూతన సంవత్సరం నూతనంగా మనం జీవించు, నూతనంగా దేవునికి నా అర్పణ నిజమైన అర్పణ తీసుకొచ్చాను ప్రభు అని ఈ సంవత్సరాలు మనం చెప్పుకున్న స్థితిలో వద్దాం. దేవునికి మనం ఏం తీసుకొస్తున్నాం, ఏ అర్పణ తీసుకొస్తున్నాం. ప్రతి విషయంలోనూ మనం సత్యం కలిగి ఉండాలి. సత్యం కలిగి లేనప్పుడు మనలో చిగురు ఉండదు. దేవుని ఆత్మ చిగురు ఉండదు. చిగురు ఉండకపోతే మనలో పచ్చదనం ఉండదు. ఓ చెట్టు నాటినప్పుడు అది వచ్చి చిగురు వచ్చినట్టు మరొక చిగురు రానప్పుడు ఆ మాకు ఎలా ఉంటుంది, ఆ ఆకంతా కూడా ఒళ్ళిపోయి బీసమారిపోయి దాంట్లో పచ్చదనం ఉండదు. పచ్చదనం లేనప్పుడు పక్షులు చేరవు, ఓ నాగుడు చేరదు, దాని దగ్గర ఎవరు చేరదు. అలాగే మనం కూడా క్రీస్తు విషయంలో అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు వల్లే అన్ని విషయాల్లో మనం ప్రేమ కలిగి సత్యం చెప్పినప్పుడు యథార్థంగా ఆయన వల్లే మనం జీవితాలన్నప్పుడు అప్పుడు మనలో ఆ శివులు జీవిస్తాడు. ఆ శివులు బయటకు వస్తాడు. ఆ శివులు లేనప్పుడు, పచ్చదనం లేనప్పుడు ఆ చెట్టు దానికి ఆ చెట్టు దగ్గర ఉంటే నీడ ఉన్నా కానీ దాంట్లో చల్లదనం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిజంగా క్రీస్తు కోసం జీవిస్తున్నామా, నిజంగా ప్రభు కోసం జీవిస్తున్నామా, ప్రభు పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా అన్న దాని గురించి మనం ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన లేనప్పుడు ఎంత వర్తమానం విన్నా, బైబిల్ ఎన్నిసార్లు చదివినా, బైబిల్ రోజు చదివినా, ఎన్ని సార్లు పెట్టినా, తల్లిసార్లు మనం అటెండ్ అయినా మనలో సిగురు లేనప్పుడు విన్నట్టుగా పోతుందే తప్ప దాంట్లో సిగురు ఉండదు, దాంట్లో సరదనం ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి మనం ఎలా జీవిస్తున్నామో ఆ జీవితాన్ని ముందు పెట్టుకోవాలి. ముందు పెట్టుకున్నప్పుడు మనం వాక్కులో సమానులుగా తొమ్మిదిలో కీర్తన పేజీ నెంబర్ 501, పేజీ నెంబర్ 501, 92వ కీర్తన 14-15 వచనాలు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతులని ఆయన యందు ఏ చెడ్డతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనంలో ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంది. చాలు. ఎవరైతే దేవుని పట్ల ఆశ కలిగి దేవుని పని చేయాలని, దేవుని కోసం జీవించాలని, దేవునితో సామరస్యం కలిగి ఉండాలనుకుంటామో మనం ముసలితనం వచ్చేసినా కానీ ఆ ఆసక్తి కలిగి ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్తదనం, నూతనతనం వస్తారు.
ఆ నూతనతనం ఏడ నాలో నీలో లేకపోతే కారణం ఏంటి? మనం ఎక్కడైనా సజెస్ట్ చేసుకున్నాం, ఇది చాలు, ఇవాళ నేను బాగానే ఉన్నాను, ఇది చాలు. ఇవాళ గురించి ఆలోచిస్తున్నాం. దేవుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు ప్రతిరోజు నీ అంతా కొత్తగా ఉండాలి, నేను దాన్ని అంగీకరించాలని దేవుడు చెప్తున్నాడు. ఇవాళ ఆసక్తి, దేవుని పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు మరి కొంతమంది దైవజనులు ఉన్నారు. వాళ్ళకి నిజంగా ఎంత ఆసక్తి లేకపోతే మనం నడిపించే ఆయన పెద్ద ఆయన పేరు జాగ్రత్త గారు, ఆయన వయసు 70 పైనే. ఇవాళ ఇంకా ఎంత ఆశ కలిగి, ఎంత ఆసక్తితో, ఎంత నూతనంగా ఉంటుంది ఆయన మాట. ప్రతిరోజు వినాలనుకుంటుంది, అదే మనం అదే రెఫరెన్సులు, కానీ రోజు కొత్తగా ఉంటుంది. ఎందుకు? ఆయనలో ఆ జీవం ఉంది. దేవుని కోసం జీవించాలని ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి వల్ల ఆయన పచ్చదనం, శివలింతం, ముసలం వచ్చేసింది, కానీ ఇంకా నూతనంగా జీవిస్తున్నాడు. వాక్యం ద్వారా ఆయన నూతనపరచబడుతున్నాడు. దేవుడు సేవ చేసే వాళ్ళకి, దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ ఉండవు. జబర్దస్త్ గారు అలాగే చావు చేస్తూనే పోయాడు. భగత్ సింగ్ గారు ఆయన నాకు తెలియదు, కానీ మా గురుగారు చెప్పేవాళ్ళు ఈ మాట. అలాగా మనము ఇవాళ నాకు చాలు అనుకునేది కష్టం లేదు. నేను ఎంతవరకు కష్టంగా జీవించాను, నేను తోడుతూ ఉంటాను, ఇంకా నాకు చాలా ఉంటాను లేదు. నీ ఆఖరి శ్వాస ఇచ్చే వరకు దేవుడి కోసం జీవించడమే కష్టం. అదే దేవుడికి రాలేదు. నీలో నూతనతనం ఎలా అవుతుంది? నువ్వు ముసలిదానం అయిపోయావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజంగా దేవుని ఆత్మ నీలో ఉంటే నీలో నూతనంగా ఎప్పుడు చెల్లిస్తావు. ఆ పత్రం ఎప్పుడు ఉంటుంది. మన పత్రం లేకుండా మనం ఎలా మూడు వరకు ఎందుకు ఉంటున్నాం? మనకు ఇష్టం లేదు, దేవుని పట్ల ఆసక్తి లేదు, దేవుని కోసం నేను జీవించాలనే తపన లేదు. దేవుని కోసం నాకు ఆశ కలిగి నేను ఎప్పుడు నా కోసం నా ఆఖరి శ్వాస విడిచే వరకు నా తండ్రి పాదాలుగా ఉండాలి అనే తపన లేదు. ఆ ఆశ లేనప్పుడు, ఆ తపన లేనప్పుడు మందిరానికి వచ్చినప్పుడు రాకపోవడం అంటే, ఫస్ట్ మనం మందిరానికి వచ్చాము అంటే ఒక ఆసక్తితో రావాలి, ఒక ప్రేమ కలిగి రావాలి. ఎందుకు వస్తున్నామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు అన్నట్టు మన మందిరానికి వచ్చినప్పుడు మందిరానికి రావచ్చులా. ఎన్ని సంవత్సరాలు తయారీ అడుగుతున్నాడు మనకి, ఎన్ని సంవత్సరాలు ఆయన దైవం పోషించుకుంటూ వస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగి ఎన్ని సంవత్సరాలు మనం ముందుగా కొనసాగిస్తున్నాడు. అలా సిగ్గులు లేనప్పుడు ఎందుకు పట్టుబడతాడు? పొలాలు లేనప్పుడు ఆ చెట్టుని ఏం చేస్తున్నాడు? రైతు తీసి పక్కన పడేస్తానన్నాడు. మనలో కూడా అంతే. మనలో నూతనతనం లేనప్పుడు, కొత్త సంవత్సరం మారినప్పుడు, మనలో కొత్తదనం లేనప్పుడు, ఆ పచ్చదనం లేనప్పుడు, ఆ శిబిరింపు లేనప్పుడు, నీ వయస్సు తరిగిపోతుంది, శరీరం ముద్రడిపోతుంది, ముఖం మారిపోతుంది, కానీ వెలుగు లేదు. రోజులు గడిచిపోతున్నాయి, వెలుగు లేదు. ఎందుకు లేదు? అసలు దేవుడి పచ్చదనం లేదు, దేవుడి జీవం లేదు. అటువంటి ఆసక్తి కలిగి ఉండాలి, కానీ ఎందుకు పనికిరాని వ్యర్థంగా మనం జీవించడం, వ్యర్థమైన మాటలతో జీవించడం, వ్యర్థంగా ఉండడం కాదు. మనం లోకానికి ఏరై ఉండాలి, లోకంతో కాదు, లోకానికి మనం ఏరై ఉండాలి. వాళ్ళు ఏమన్నాడు? మీరు భోజనం చేశాను, మరి ఏమి చేస్తున్నాను? దేవుడికి భయంకరంగా చేయాలన్నాడు. దేవుడికి భయంకరంగా ఉండాలి. మనం చేసేది ప్రతిదీ కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని సంకల్పం చొప్పున ఉండాలి. మన ఇష్టాంతంగా మనం నిర్ణయాలు తీసుకుని, మన ఇష్టాంతంగా మనం దేవుని పిల్లలు చెప్పుకుని మన ఇష్టాంతంగా మనం జీవించేది క్రైస్తవ జీవితం కాదు. మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి, దేవుని కోసం సత్యం చెప్తూ యథార్థత కలిగి ఉండాలి. ఎప్పుడైతే పౌలు అన్నట్టుగా మనం భోజనం చేసినాను, పానం చేసినాను, మరి ఏమి చేసినాను? దేవునికి భయంకరంగా ఉండాలంటే ఏం చేస్తే దేవునికి భయంకరంగా ఉంటుంది? మనం ఎప్పటికైనా వెళ్ళినప్పుడు అక్కడ దేవుడికి భయం ఉండాలి కదా, ఫస్ట్ మనం దాన్ని తెలుసుకోవాలి.
బంధువులింటికి వెళ్ళినా, స్నేహితుడింటికి వెళ్ళినా, ఒక మందిరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ దేవుని మహిమ ఉందా లేదా? నా తండ్రి లేని మహిమ నాకెందుకు? నా తండ్రి లేని గంట నాకెందుకు? అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన లేనప్పుడు మనం ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో మనం అర్థం కానప్పుడు బొబ్బులను వేసుకునేలాగా మనం కూడా వాళ్ళు కలిసిపోతాం. ఆలోచన ఉండాలి మనకి, మనం చేసేది కరెక్టా రంగా. ఒక వ్యక్తితో మనం తోకంగా నేను ఎలా జీవిస్తున్నానని నాకు తోకం. ఎవరితో అలా చూసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నేను లోకాన్ని, నా ప్రేమ ఏమన్నాడు, మీరు లోక సంబంధులు కాదు, మీరు పరసంబంధులు, లోక సంబంధులు కాదు అని ముందేగా మనకు డాక్యుమెంట్ ఇచ్చాడు. మరి దాని ప్రకారం మనం జీవించాలని మనం ఎలా ఉండాలి? వేరే ఉండాలి. మనం ఏం చేసినా సరే దేవునికి భయం లేదు కాబట్టి మనం వెళ్ళనే వెళ్ళకూడదు. ఏదో బాధలో ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా, ఇబ్బందిలో ఉన్నారా, తప్పులేదు, వెళ్ళి ఓదార్చు మనకు ఉత్సాహాన్ని. అంతేగాని ప్రతి విషయంలో కూడా మనం వెళ్ళి పాలు పొందడానికి, మనం వెళ్ళి సలహాలు ఇవ్వడానికి మనం తగ్గవు. ఎందుకంటే మనం క్రైస్తవులు, మనకు మనంగానే జాగ్రత్త పడి ఉండాలి, మనకు మనంగానే నిర్ణయాలు తీసుకోవాలి. దానియేలు ఏమన్నాడు, నేను తిన్నా. దానియేలు ఏమన్నా రాజుతో పోటీ పడ్డ రాజా కాదే, ఒక బంధింపబడ్డాడు. మరి అలాంటి దానియేలు ఏమన్నాడు తెలిసి, మీరు నన్ను చంపిన ఇష్టమే, నా ప్రభుకి అవమానకరంగా ఉన్నది, ఎందుకు నేను తిన్నాను. మనం అలా జీవిస్తేనే కానీ కొత్త సంవత్సరంలో మనం నూతనం లేదు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ చదువుమా. చాలా దానియేలు రాజు పూజించే భోజనం పెట్టాలంటే ఎందుకు వద్దన్నాడు? దేవుడికి ఆ భోజనంలో మైండ్ లేదు. వాళ్ళు నెప్పునేద రాజు అన్యుడు. ఆ విగ్రహాలు కూడా కొట్టిన గొలుపోతులు మాంసం అది వండి పెట్టంటే అది నేను తింటాను, నాకు వద్దంటే నేనెవరో తిన్నా కాదే, ఒక బందీ వెళ్ళిన వ్యక్తి. ఎందుకన్నాడు? దాంట్లో దేవుడికి మహిమ లేదు. అక్కడ దేవుడికి మహిమ లేదు, ఇది కూడా వద్దన్నాడు. నువ్వు చంపినా ఇష్టమే, మీరు ఏమంటే చేయండి. దానితో పాటు ఇంకొక ముగ్గురు లేచారు, దానిలో మేము ఉన్నాము. నేర్చుకుందాం, మొదలు పెడదాం. నూతన సంవత్సరంలో కొత్తగా మనం ఎవరు ఉన్నామేమో మనం మొదలు పెడదాం. లోకంకి వేరే ఉందాం. క్రైస్తవ్యం అంటే లోకంలో కలిసిపోయే క్రైస్తవ్యం కాదు. లోకంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో దేవుడు నమ్ముకున్నాం చెప్పుకునే వాళ్ళలాగా కాదు. మనం ఆల్రెడీ ఒక ముద్ర వేసుకున్నాం. ఏమని? యేసు శిష్యుల సహవాసం. యేసుతో ఆయన శిష్యులతో నువ్వు నేను సహవాసం చేస్తున్నాం. ఆ సహవాసం చేసిన ఆ సహవాసానికి తగ్గట్టు మనం ఉండాలా లేదా? మన పిల్లలు అవుతామో స్నేహం చేయడం మనం ఏమంటాం? పిల్లలే బాబా చాలా చెత్త పట్టుగా, అది మంచోడు కాదు, అమ్మాయి అతను చెత్త పట్టుగా, అది మంచిది కాదు. ఎందుకంటున్నా? అది మనం లోకానికి ఏదైనా ఎందుకు ఉంటున్నదు? దేవుడు అనుకున్నవాడు దేవుడు అనుకున్నవాడు తాగడానికి ఇదే ఉదాహరణ. ఆ దానియేలులాగా పట్టుదల కలిగి ఉండాలి. నాకు వద్దు, ఉదయం చచ్చిపోతామా? ఎందుకు అనుకున్నాడు? నన్ను చంపడానికి నాకు ఇష్టమే, కానీ నాకు వద్దు. దేవునికి మహిమ లేని కలిగి మనం వెళ్ళనైపోవడం కష్టం.
వెళ్ళే కదా దేవుడికి మహిమ ఉందా లేదా? మగానికి ఏదైనటువంటి ఏంటి, వాళ్ళ బంధువులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు. యేసుప్రభు ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా అక్క చెల్లెళ్ళు, ఎవరు నా అన్నదమ్ములు ఎందుకన్నాడు? నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే నా బంధువులు అన్నాడు. ఇవాళ మనం ఎందుకు కొనసాగించలేకపోతున్నా? ఇది ఒక సామెత, నలుగురు సత్యంలో నలుగురు రావాలి. సత్యంలో మన అనుభవం మనం చూసామా, మనకు తెలుసా? రంగనాథ్ బాగా పోయింది, ఆవిడ బాప్టిజం కూడా తీసుకున్నాను, నాకైతే తెలియదు అనుకోండి. మరి ఆమె వచ్చి సంఘం తీసారే, ఆడ మోసుకుపోయారు. సంఘంలో మోసుకెళ్తారో, ఇంట్లో వాళ్ళు మోసుకెళ్తారో, ఎవరు మోసుకెళ్తారో ఆవిడకి ఏం తెలుసు. అలాగే నువ్వు నేను కూడా. కానీ మనం భూమి మీద ఊపిరిలో చెప్పు దేవుని కోసం మైండ్గా మనం జీవిస్తున్నామా లేదన్నది కావాలి. దేవుని కోసం ఆరాటంగానే మనం జీవించాలి. ఆ ఆరాటం మనలో ఉందా లేదన్నది మనం చూసుకోవాలి. ఏమీ లేకుండా నేను క్రైస్తవుని, నేను దేవుని నమ్ముకున్నాను, నేను సత్యమే గురించి మాట్లాడుతున్నాను, నేను నీతిమంతుడు అని చెప్తున్నాను, అనేక మంది ఉన్నారు. ఆ మాటలో జీవం ఉండాలి, ఆ జీవంలో పచ్చదనం ఉండాలి. అసలు నీ మాటలు పెట్టి అనేక మంది వాళ్ళకి ఓదార్పు కావాలి, వాళ్ళకి ఆదరణ కావాలి. దేవుని మహిమ వల్ల, దేవునికి మహిమపరచడం వల్ల మనలో చేసి దేవుని యొక్క ఆత్మ శిబిరము చేస్తుంది, మనలో పచ్చదనం మొదలవుతుంది. అందులో పెట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మహిమను ఏమాత్రం కూడా తగ్గనివ్వకుండా మనం కాపాడుకోవాలి. మన దేవుడే అవమానం, యేసుక్రీస్తు ప్రభువే అవమానపడ్డాడు. ఆ అవమానం గురించి అసలు మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే మనం చేసే పొరపాట్లు పెట్టి మనం అంటూ ఉంటారు. అసలు అది మనకి వచ్చినే కాదు. నిజ జీవితంలో నిజంగా యథార్థతగా మనం బయట ప్రవర్తన ఉన్నప్పుడు మనకు అది నిజమైన నిద్ర వచ్చినా, మాటలు వచ్చినా, ఏదైనా సరే దాన్ని చిరునవ్వుతో నిగ్రహించుకున్నావా, దాని ఇష్టపూర్వకంగా అనుభవిస్తున్నావా, అప్పుడు దేవుడు పచ్చదనం నిలుసు ముసలితనం వచ్చినా నీలో పచ్చదనం పోతుంది. మనం ఏదైనా సందర్భంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏ విగ్రహాలను కొట్టారో, ఏం కొట్టారో అని మనం ఏమైనా ఆలోచించుకున్నామా? ఆలోచించుకుంటే మనం తొందరపడకూడదు. పౌలు అపోస్తలుడు చిన్నవాడు అయి ఉన్నాడంట. అప్పటికి పేతురు చేసిన పని పేతురు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? అందరితో కలిసి భోజనం చేసేటప్పుడు, భయపడ్డాడు. అలాగే మనం జ్ఞానం ఉన్నప్పుడు చిన్నపిల్లడు కూడా మనం భయపడాలి. ఎందుకు? దేవుని సమాధానం చెప్పాలి. ఫస్ట్ నువ్వు ఆ పిల్లడికి, ఈ పిల్లడికి కాదు, ఫస్ట్ నువ్వు చెప్పే సమాధానం దేవుడు చెప్పాలి. దాని దేవుని సమాధానం చెప్పాలని నేను తిన్నాను, ఇదేమంటే చేసుకోండి, నేను సావడంగా సిద్ధమే, నా ప్రభుకి అవమానకరంగా నేను ఏది చేయను. నేర్చుకుందాం, నూతన సంవత్సరం భాగానికి వేరేద్దాం. ఆల్రెడీ మన సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ సంఘంలో అంతా కొత్తగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, నూతనంగా ఉంటుంది. మన జీవితాల్లో కాపాడాలి. సంఘంలో ఏదో గంట గడిపేది మౌనంగా ఉంటుంది కాదు. మనం బయటకు వెళ్ళినప్పుడు మన జీవితంలో చూడాలి. తొంభై ఒకటోకి వెళ్తున్నాను. తొంభై ఒకటోకి వెళ్తున్నాను. 11-12 వచనాలు. ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించింది. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొట్టుకుంది. ఎవరైతే నిజంగా దానియేలులాగా నిలబడతారో వారి మార్గం అన్నింటిలో కూడా నువ్వెక్కడ తప్పిపోకుండా, నువ్వెక్కడ పడిపోకుండా, నువ్వెక్కడ నష్టపోకుండా దేవుడే ఆయన కొత్తగా ఆజ్ఞాపిస్తాడు. నిజ జీవితంలో నిజంగా మనం జీవించి నష్టం అంటే నువ్వు భూసంబంధమైన డబ్బులోనో లేదా ఆస్తిలోనో కాదు. ఆత్మీయ జీవితంలో నష్టపోకుండా ప్రతిసారి మనం కాపాడుకుంటూ వస్తాడు.
మనకు ఆ ఆశ కలిగి ఉంది. ఏ ఆశ? నేను కూడా లోకానికి ఏదే జీవించాలి, నా ప్రభు కోసం జీవించాలి, సమస్తం నా జీవితం నా ప్రభుకి అంకితం కావాలి అని ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన కలిగినప్పుడు మనం వ్యర్థమైన మాటలతోనూ వ్యర్థమైన సంభాషణతోనూ కాదు, ఆశ కలిగి ఎప్పుడు కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే ఆ ఆశ లేదో అనేక సందర్భాల్లో ఆత్మీయంగా కోల్పోతాం, ఆత్మీయతనాన్ని కోల్పోతాం, దేవునికి సన్నిహితంగా లేకుండా దేవునికి దూరం అయిపోతాం, దేవునికి బాగా ఎవరైపోతాం. దేవునికి వడంగా జీవించడం క్రైస్తవ జీవితానికి సంబంధం కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని అనుసరించి నువ్వు నడుపుతున్నావో నీలో పచ్చదనం ఉండి నీ పచ్చదనం దగ్గరికి దేవుడు ఆ పిల్లలను చేరుతాడు. అంతేగాని వ్యర్థంగా వచ్చి వ్యర్థంగా మాట్లాడి వ్యర్థంగా జీవించేది జీవితం కాదు. కాబట్టి మనం ఎలా జీవితం నూతన సంవత్సరంలో మనం నూతనమైన ఆలోచన కలిగి దేవుడు మనతో ఏం మాట్లాడాడో ఆ నూతన జీవితం మనలో ఉన్నదా లేదా లేదు మనం సరిచేసుకుందాం. ఇష్టపూర్వకంగా దేవుడి కోసం జీవిద్దాం, లోకానికి వేరవుదాం. ఈ సంవత్సరంలో మనం దీన్ని గట్టిగా తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు అక్కడ తొందరలో ఉంది, అది సమీపంగా ఉంది, మనం జాగ్రత్త పడాలి. వచ్చే అన్నయ్య చెప్పినట్టుగా ఒక గంట సరిపోతా, ఓ రోజు సరిపోతా, ఇంకేం లేదు, ఇంకా అంత టైం ఏముండదు, ఇంకా రెప్పపాటు. మనం ఇంకెప్పుడు సిద్ధపడదాం, ఇంకెప్పుడు నిర్ణయించుకుందాం, ఎప్పుడు మనం తీర్మానించుకుందాం. మన మాట నోటి మాట ఎంతో అద్భుతంగా మనం మాట్లాడుతున్నాం, కానీ నిజ జీవితంలో వచ్చేటికి ఆ నిజాలు లేవు, ఆ ఫలాలు లేవు. సావుడికి ఎంత బాధ తెలుసా అలాంటి లేనప్పుడు. ఆ పరలోక తండ్రికి ఆ సావుకుల పట్ల ఎంత బాధ కలిగి ఉంటాడో ఆ సావుకులు కూడా విశ్వాసుల పట్ల అంత బాధ కలిగి ఉంటారు. ఎంతకాలం ఎంత చెప్పినా అర్థం కాదా? ఎలా చెప్తే అర్థమవుతుంది, ఏం చెప్తే అర్థమవుతుంది, ఇలా జీవితాలు ఎప్పుడు మార్చుకుంటారు. ఎప్పుడైతే నిజమైన దాంపత్య జీవితంలో అన్యోన్యత కలిగి ఉంటారో వాడు నిజంగా దేవుడి కోసం జీవిస్తారు. ఎవరైతే దాంపత్య జీవితంలో ఒకళ్ళొకళ్ళు ఏక స్వభావం కలిగి ఏక మనసు కలిగి ఒకే స్వభావంతో దేవుడిని స్తుతింటారో వాళ్ళు దేవుడిని సన్నిహితంగా ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం కోరుకున్నాడు కానీ దేవుడు అందరినీ కాదు, దానిలాగా నిలబడాలి. వాళ్ళు నీవు నేను దేవుడు నమ్ముకున్నాం చెప్పినంత మాత్రాన మనం దేవుడు నమ్ముకున్నాం సరిపోతుంది. దేవుడి కోసం జీవించేవాడు ఎవడు? దేవుడి కోసం త్యాగం చేసేవాడు ఎవరు? జనవరి ఫస్ట్ రాగానే బొరుబొద్దు పెట్టేద్దాం, మాంసాలు పెట్టేద్దాం, 12 వేద్దాం, లైటింగ్ పెట్టేద్దాం, ఈ చెప్పుకుంటే సరిపోతుంది జీవితంలో. మాపేది అసలు నిజమైన అర్పణ, నిజమైన మాంసం నీలో ఉందా? నువ్వు పెట్టే మాంసం, దేవుడు పెట్టే మాంసం నీలో ఉందా? మనం ఏం చేస్తున్నాం? చెప్పుకోవడానికి మాటలు మాత్రం మిగిలిపోతుంది. క్రైస్తవ జీవితంలో ఆత్మీయత లేదు. ఆత్మీయత లేనప్పుడు ఎంతకాలం మనం భయపడి తిరిగినా దేవుడు వచ్చేస్తాడే తప్ప, లేదా మనమన్నా రాలిపోతాం, కానీ ఆత్మీయంగా మాత్రం మనం మిగలం. ఉన్న సమయం అలా తీసుకుంటారు.